ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియోపదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. మనం ఈరోజు నవంబర్ మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి చెప్పుకునే ముందు ఇక్కడ ఏంటంటే అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే, గ్రహస్థితి మనకి నవంబర్ మాసంలో గురువు వృషభ రాశిలో వక్రించున్నాడు, మీనంలో రాహువు, కన్యలో కేతువు, అదేవిధంగా కర్కాటకంలో నీచబడినటువంటి కుజుడి యొక్క స్థితి ఉంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ యొక్క తులారాశిలో రవి 16వ తేదీ నుంచి వృశ్చికంలోకి మారుతున్నాడు. ఎప్పుడైతే వృశ్చిక రాశిలో శుక్ర బుధులు ఉన్నారో ఈ శుక్రుడు 7వ తేదీ నుంచి ధనస్సులోకి మారడము, ఆ బుధుడు అక్కడే ఉంటున్నాడు, కాకపోతే మనకి దాదాపుగా 20వ తేదీ చేంజ్లో వక్రిస్తున్నాడు కూడా. మరియు 16వ తేదీ ఎప్పుడైతే రవి వృశ్చికంలోకి మారుతున్నాడో అదే రోజు శని వక్రగతి కూడా వక్రత్యాగం అవుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి మరియు ద్వాదశ రాశుల వారికి, లగ్నం తెలిస్తే లగ్నం నుంచి చూసుకోండి, లేదంటే రాశి మాత్రమే తెలుసు అనుకునేటువంటి వారు ఆ రకంగా రాశి నుంచి చూసుకోవచ్చు. అయితే మీకు ఏ విషయాలు జరగనున్నాయి, ఎటువంటి విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, ఏ దేవతారాధన చేసుకోవాలి, ఏ గ్రహారాధన చేసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసింది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం లేదా రాశి గురించి తెలుసుకుందాం. ధనుర్లగ్నము, ధనుస్సు రాశి. మీ యొక్క రాశ్యాధిపతి 6వ స్థానంలో ఉంటూ వక్రించాడు. సో ఇది చాలా మట్టుకు గతంలో ఉన్నటువంటి డెబిట్స్ అంటే క్రెడిట్స్ ఏవైతే అప్పులు ఉంటాయో అవి తీర్చుకోవడానికి అనుకూలమైనటువంటి సమయం ఉంది. అయితే మీకు ఇక్కడ అష్టమంలో నీచబడ్డ కుజుడు, లాభంలో నీచబడ్డ రవి, ఈ రెండు కూడా అష్టమ లాభాలు, నీచభంగ రాజయోగాలు కలిగి ఉన్నాయి. అంటే ఆకస్మికంగా కొన్ని లాభాలు ఇస్తుంది, ఆకస్మికంగా కొన్ని విషయాల్లో ఎక్కువ స్ట్రెస్ కూడా అవుతూ ఉంటారు. ఈ రెండు ఇస్తుంది ఇక్కడ. అయితే ధనాధిపతి ఎప్పుడైతే 3వ స్థానంలో ఉన్నాడో దాని మీద కుజుడు దృష్టి ఉందో కుటుంబ సభ్యులతోని, సిబ్లింగ్, అందులో ముఖ్యంగా అన్నదమ్ములతోని కొన్ని వాగ్వివాదాలు ఏర్పడతాయి. ధనస్సు వారికి జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా కాస్త 3వ స్థానంలో పాపగ్రహం ఉండడం మంచిదే. కొన్ని పౌరుష పరాక్రమాలతో కావచ్చు, కొన్ని మొండిగా కొన్ని పనులు సాధించగలుగుతారు మీరు. 4వ స్థానంలో ఎప్పుడైతే మీకు రాహు ఉన్నాడో ఇది బయట దేశాల్లో ఉండేటువంటి వారు పిఆర్కి, అదేవిధంగా కొన్నిసార్లు చూడండి మనం ఆన్లైన్లో ఏదైనా విద్యలు అభ్యసించడానికి, విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా సరే విద్యలు అభ్యసించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క గ్రహస్థితి అనేటువంటిది. అదేవిధంగా ఈ పంచమాధిపతి కాస్త నీచి పొందుతున్నాడు కాబట్టి ఏవైనా కొన్ని చూడండి ఈ ఐవీఎఫ్లు, ఐయుఎల్ చేయించుకునేటువంటి వారు కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే నీచభంగ రాజయోగం రెండు ఉన్నాయి కాబట్టి సక్సెస్ కూడా అవుతుంది, కొంత స్ట్రెస్ కూడా ఉంటుంది, రెండు ఉంటాయి ఇక్కడ. బట్ ఈ పంచమ స్థానం మీద గురువు యొక్క రెట్రోగ్రేషన్ వస్తున్నందుకు కొంచెం సంతానం విషయంలో పాజిటివ్ ఫలితాలే జరుగుతాయని చెప్పుకోవాలి మనం ఇక్కడ. అలాగే మనకి ఈ యొక్క 9వ అధిపతి లాభంలో ఉన్నందుకు భాగ్యయోగము అంటారు. అంటే నీచభంగ రాజయోగంలో భాగ్యయోగం ఎంటర్ అయింది కాబట్టి ఏమిటి, తండ్రి యొక్క బిజినెస్లు ఏవైనా ఉంటే మీరు నడిపిస్తున్నవి అంత గతంలో అంత రిటర్న్స్ రానటువంటిది ఇప్పుడు కాస్త ఆకస్మికంగా లాభాలు ఇస్తుంది అక్కడ. అదేవిధంగా దశమంలో కేతు ఉన్నందుకు సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారికి కొత్త అవకాశాలు వస్తాయి. మరియు మరింత ఉద్యోగ సంబంధించిన విషయంలో చాలా బాగుండాలి మీకు అంటే గణపతిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండండి. చిన్న ఆటంకాలు కలుగుతున్నాయండి మాకు ఉద్యోగ సంబంధించినటువంటి అంశాలలో అని అనుకున్నట్లయితే నవగ్రహాల్లో కేతుగ్రహం దగ్గర దీపారాధన చేయడము, కాస్త గ్రాసము తినిపించడము, రావి చెట్టు చుట్టూ మనకు చూడండి ప్రతిష్ట చేసిన ఉంటాయి, నాగప్రతిష్ఠ చేసిన ఉంటాయి, వాటి చుట్టూ ఒక రాగి చెంబులో వాటర్ తీసుకుని అందులో పసుపు, కుంకుమ, గంధం వేసి కలుపుకొని వాటి మీద అభిషేకంలా చేయండి. అలా కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీకు బాగుంటుంది. ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన కూడా లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయడం చాలా మంచిది. కొన్ని కఠినమైనటువంటి దీక్షల్లాగా కఠినమైనటువంటి కొన్ని దేవత సంబంధించినవి చేస్తూ ఉంటారు. మరియు గోవుకి క్యారెట్స్, బెల్లము, గోధుమ రవ్వ ఇటువంటివి తినిపించండి. ఇవి కనుక తినిపిస్తూ ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా బాగుంటుంది. మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ అష్టమంలో కుజుడు ఉన్నందుకు, అది కూడా జలరాశి అయినందుకు కాస్త వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇలా చేసినట్లయితే అన్ని విధాలా మీకు బాగుంటుంది. మరి లగ్నము, రాశి ఇవేమీ తెలియవండి,
నీచబడినటువంటి కుజుడు శనిని చూస్తున్నాడు కదా, నీచబడినటువంటి కుజుడు నీచబడ్డ రవిని చూస్తున్నాడు కదా, మరి ఏమీ తెలియనటువంటి వారు జనరల్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కుజుడు ఈ రకంగా నీచబడ్డప్పుడు, నీచభంగా రాజయోగం జరిగినప్పుడు ఏం జరుగుతుంది అంటే అసలు ఊహించని విధంగా ల్యాండ్ రేట్స్లో హైప్ అవుతుంటుంది, డౌన్ అవుతుంటుంది. గుర్తుపెట్టుకోండి. అరే మొన్ననే కదా ఇంత తక్కువగా వచ్చింది, వెంటనే ఇంత రేట్ పెరిగిపోయిందా అనేటువంటి ఫీలింగ్ వస్తుంది. అలాగే రాజు కారకుడైనటువంటి రవి మీద కుజుడు దృష్టి, దీనివల్ల ఏంటంటే కొంచెం దేశాల అధికారుల మధ్య, దేశాల మధ్య ఉండేటువంటి తీవ్రత పెరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ శనిని కూడా కుజుడు చూస్తున్నాడు. ఇది గోచారంలో జరిగేవి. మరి జనరల్ పబ్లిక్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా ఎవరైనా సరే ల్యాండ్స్ తీసుకునే విషయంలో, ప్రాపర్టీస్ తీసుకునే విషయంలో, వాహనాల మీద వెళ్ళేటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొన్ని వివాహ నిర్ణయాలు, ఎందుకంటే సప్తమ స్థానంలో రవి ఉన్నాడు కదా, నీచభంగ రాజయోగం జరిగినప్పుడు ఏమవుతుందంటే ఇంక ఈ వ్యక్తికి వివాహం అవ్వదు అనుకునేవి కూడా జరుగుతుంటాయి ఈ నీచభంగ రాజయోగం వల్ల. అలాగే కొత్త వ్యాపారాలు ఎవరైనా ప్రారంభించినప్పుడు, ఎందుకంటే న్యాచురల్ 11th హౌస్లో శని ఉన్నాడు, దాని మీద కుజుడు దృష్టి ఉంది. మరి దీనికి అందరూ చేసుకోవాల్సిన రెమెడీ ఏమిటి చూసుకున్నట్లయితే నవగ్రహాలు ఉంటాయి మనకి. నవగ్రహాల్లో ప్రత్యేకంగా మీరు కుజగ్రహము, రవిగ్రహము, శనిగ్రహము ఈ 3 తీసుకోండి. ఈ 3 దగ్గర దీపారాధన చేయండి. మీ లగ్నం ఏంటి, నక్షత్రం ఏంటి ఏమీ అక్కర్లేదు. అదేవిధంగా వీలైతే చండీ పారాయణము, చండీ వినడము, పారాయణం చేసే దగ్గర కూర్చోవడము, పార్టిసిపేట్ చేయడం చేయండి. సూర్య నమస్కారాలు చేసుకోండి. గోవుకి క్యారెట్స్, బెల్లము తినిపించండి, ఖచ్చితంగా బాగుంటుంది. అయితే ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకి గోచారంలో గ్రహాలు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఒకటేంటంటే మీ జన్మజాతకంలో అసలు గ్రహస్థితి ఎలా ఉందనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరైనా సరే ఈ జన్మలో మనం ఇక్కడికి వచ్చి అనుభవిస్తున్నాం, ఒక మంచి కావచ్చు, ఒక ఇబ్బంది కావచ్చు అనుభవిస్తున్నాం అంటే పూర్వజన్మలో మనం చేసుకున్న పుణ్యము లేదా మనం తెలుసో తెలియకో చేసిన తప్పిదాల వల్లే అనుభవిస్తూ ఉంటాడు మనిషి. అలాగే మరొకటి కూడా ఉంటుంది, మన పూర్వీకులు ఇప్పుడు చూడండి, మనం తండ్రో తాతో ముత్తాత వాళ్ళు చనిపోయిన వాళ్ళకి పిండ ప్రదానాలు, ఆబ్దికాలు చేస్తూ ఉంటారు. అవి చేసేటువంటి సరిగ్గా లేకపోయినా, అంటే మీరు ఇంతకుముందు ఎత్తినటువంటి జన్మలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరిగ్గా చేయకపోయినా కూడా మీరు ఇక్కడ ఇబ్బంది పడుతుంటారు, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు చేయవలసింది ఏమిటంటే అమావాస్యకి మీ పితృదేవతల కోసమని మీరు దానం ఇవ్వడం. ఎందుకంటే పితృదేవత అనుగ్రహం కూడా చాలా ముఖ్యం. అదేవిధంగా మీ జన్మజాతకంలో లగ్నం ఎలా ఉంది అంటే మీరు ఎందుకు ఎప్పుడు ఏ ఆరాధన చేస్తే స్ట్రెంత్ అవుతారు, మీ ధనయోగాలు ఎలా ఉన్నాయి, అసలు ఏ గ్రహం ఇస్తుంది మీకు ధనయోగాన్ని, ఏ పీరియడ్లో ఎక్కువ ధనయోగాలు ఉన్నాయి, మీ ప్రయత్నం చేయాలంటే ఏం చేయాలి, ప్రాపర్టీ ఏ డైరెక్షన్లో మీకు ఉంటే కలిసి వస్తుంది. అదేవిధంగా ఉద్యోగమా, వ్యాపారమా, లైఫ్లో టర్నింగ్ పాయింట్ ఏమిటి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, విదేశాలకు వెళ్తే బాగుంటుందా, ఇలా 1-2 కాదు. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే వివాహ సమయం ఒకటి ఉంటే అది తెలుసుకోకుండా వివాహం అనుకూలించని సమయంలో ప్రయత్నం చేసేసి హడావిడిగా వివాహం చేసుకుంటారు. అప్పుడు ఆ కాలం అనుకూలించట్లేదు కాబట్టి మీకు అది కనెక్ట్ అవ్వదు. అంటే ఎలా అంటే ఇప్పుడు చూడండి, బాగా ఎండాకాలం ఉంది, బాగా పెద్ద స్వెటర్ వేసేసుకున్నాం, ఏమవుతుంది ఉక్కబెట్టేసి ఉంటుంది లోపల, ఉండలేడా అవి ఎండకి. అలా కాకుండా చలికాలం అయితే ఉంటారు. అంటే కాలం బట్టి మన దుస్తులు మనం చేసేటువంటివి ఎలా ఉంటాయో ఎట్ ది సేమ్ టైం మీకు అనుకూలించేటువంటి వివాహ సమయము, అనుకూలించేటువంటి విదేశీ యోగము, అనుకూలించేటువంటి కొన్ని ఇన్వెస్ట్మెంట్ సమయాలు ఉంటాయి. అది తెలుసుకోకుండా చేసేటువంటి మిస్టేక్స్ వల్ల ఇబ్బంది వస్తూ ఉంటుంది. అదేవిధంగా కొంతమంది వ్యాపార విషయాల్లో కూడా ఏ వ్యాపారం కలిసి వస్తుందో చూసుకోకుండా వ్యాపారాల్లోకి ఎంటర్ అవ్వడం, తద్వారా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు అసలు ఎట్లాంటి వ్యాపారాలు, సర్వీసెస్ ఇచ్చేవేమైనా పనికి వస్తాయా, లేదంటే జాబే చేసుకోవాలా, ఇంకేదన్నా అనేటువంటిది మీ పర్సనల్ చార్ట్లో ఉంటుంది. ఇలాంటి చిన్న తప్పిదాల వల్ల కూడా మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. అయితే ఒకటే చెప్తానని మీకు, ఏది ఎలా ఉన్నా అమ్మవారి పాదాలను ఆశ్రయించి నిత్యము అమ్మవారి ఆరాధన, లలితా సహస్రనామాలు చేయండి. మీ జాతకం ఎలా ఉన్నా కూడా అమ్మవారి మిమ్మల్ని దగ్గర నుండి చూసుకుంటుంది. శ్రీమాత్రే నమః.